పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు లోతోటి శివశంకర్, జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 మే 13న జరిగే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని, ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని, 144 సెక్షన్ అమల్లో ఉన్నందువలన గుంపులుగా బయట తిరగకూడదని, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే పోలీసు దృష్టికి తీసుకురావాలని, 20 కంపెనీల కేంద్ర బలగాలు బందోబస్తు విధుల్లో ఉన్నారని, క్విక్ రెస్పాన్స్ టీం, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీంలు అందుబాటులో ఉన్నాయని, వారి యొక్క ఫోన్ నెంబర్లు పోలీస్ స్టేషన్లో అంటించడం జరుగుతుందని, అదనంగా పోలీస్ శాఖ 800 నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారని, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడడానికి ప్రయత్నించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీళ్ళందరినీ కూడా అక్కడున్న నేచర్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ అండ్ పోలింగ్ స్టేషన్ లొకేషన్ బట్టి ఒక హోంగార్డ్ పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ ఎస్హెచ్ఓ వరకు కూడా వేయటం జరిగిందనమాట. అక్కడున్న లొకేషన్ బట్టి మనకి 542 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 15 ఏమో వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, మొత్తం 557 ఉన్నాయి. ఈ 557 కూడా మినిమం హాఫ్ సెక్షన్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నాము. ఇవన్నీ కలిపి 276 లొకేషన్స్లో ఉన్నాయి. ఈ 276 లొకేషన్స్ కూడా ఇంకా డిఫరెంట్గా మనం ఇంకా పగడ్బందీగా ప్లాన్ చేయటం జరిగింది. సో మిగిలిన దగ్గర కూడా ఎక్కడైతే మనం హోంగార్డ్ కానీ కానిస్టేబుల్ కానీ పెడతామో అక్కడ ఎస్పీ గారి ఆలోచనతో మనం ఎన్సీసీ ఆర్ ఎన్ఎస్ఎస్ ఎవరైతే ఫెసిలిటేటర్ ఉన్నారో సో వాళ్ళు అబవ్ 18 ఇయర్స్ వాళ్ళకు కూడా క్యూ మేనేజ్మెంట్ కోసం కానీ అక్కడ ఉన్న కానిస్టేబుల్కి సపోర్ట్ చేయడం కోసం కానీ వాళ్ళని కూడా నియమించడం జరిగిందనమాట. వీళ్ళు సుమారు ఒక 350 మంది వరకు ఉన్నారు. ఈ విధంగా పూర్తిగా పల్నాడు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడ ఎటువంటి దీనికి కూడా తావు లేకుండా జరపడానికి నేను ఎస్పీ గారు పూర్తి స్థాయిలో కోఆర్డినేట్ చేసుకున్నాము. ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే పోల్ డే రోజున అందరికీ కూడా పోలింగ్ స్టేషన్లో ఇది వేసవకాలం కాబట్టి టెంపరేచర్ అన్నది ఎక్కువ ఉంది, ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి అందరికీ కూడా షేడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మీ వైపు నుంచి ఏంటంటే అక్కడ మొబైల్ ఫోన్ కానీ లైటర్స్ కానీ మ్యాచ్ బాక్స్ కానీ ఇటువంటి కొన్ని ప్రోహిబిటెడ్ మెటీరియల్ ఉన్నాయి. అవి దయచేసి ఎవరు తీసుకొని రావద్దు. ఒకవేళ పొరపాటును తీసుకుని వచ్చినా సరే అక్కడ వాటర్ అసిస్టెన్స్ బూత్ దగ్గర మీరు డిపాజిట్ చేసి ఇవేవి లేకుండా మీరు పోలింగ్ స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యే విధంగా మీరు చూడాలి. ఇంకా మన జిల్లాలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వెబ్ కాస్టింగ్. సో వెబ్ కాస్టింగ్ సంబంధించి మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు 100% చేసాం. అక్కడ ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా చేశాము. బట్ మిగిలినవి ఓవరాల్గా చూస్తే మనకి 1929 పోలింగ్ స్టేషన్స్లో మనం 1676 1676 పోలింగ్ స్టేషన్స్ మనం పూర్తిగా చేసాం. జామ్ అయిపోతే వాళ్ళకి సత్వరం కావాల్సిన హెల్ప్ అందదు కాబట్టి ఆ పోలింగ్ స్టేషన్లో దగ్గర ఉన్న క్విక్ రెస్పాన్స్ టీం కానీ స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ దానిలో ఉండే వాళ్ళ నంబర్లు పోలింగ్ స్టేషన్ దగ్గర అతికిస్తాం. అది రేపు సాయంత్రానికల్లా జరుగుతుంది. ఇది దయచేసి ప్రజల్లోకి బాగా తీసుకొని వెళ్ళండి. అట్లనే వెబ్ కాస్టింగ్తో పాటు పోలింగ్ స్టేషన్ బయట కెమెరాలు ఉన్నాయి, మీరు అవి చూపించి కంప్లైంట్ చేయొచ్చు. ఏది జరిగినా కానీ రికార్డెడ్గా ఉంటుంది. కొన్ని లైవ్ స్ట్రీమింగ్ ఉన్నాయి, లైవ్ స్ట్రీమింగ్ లేకపోయినా కూడా ఒక 10% కెమెరాలు, దానిలో ఒక 80 to 100 కెమెరాస్ మాత్రం రికార్డింగ్ ఉంది లైవ్ స్ట్రీమింగ్ లేకపోయినా. సో ఎవిడెన్స్ కోసం మనం అక్కడ తీసుకోవచ్చు. ఏ రకమైన ఇబ్బంది అయినా కానీ, లోపల ఇబ్బంది అయితే కలెక్టర్ గారు చెప్పినట్టు వెబ్ కాస్టింగ్ ఉన్న దగ్గర సివిజిల్ యాప్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నంబర్ బై పోలింగ్ స్టేషన్ నంబర్ అది పెట్టి కంప్లైంట్ చేస్తే వెంటనే సిఇఓ సార్ ఆఫీస్ నుంచి చర్యలు తీసుకుంటారు. బయట ఏదైనా సంఘటన జరిగితే ఎవరు ఆందోళన చెందకుండా అక్కడ ఎమర్జెన్సీ కోసం ఇచ్చిన నంబర్లు ఉన్నాయి, కెమెరా ఉంది. మా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఇంచుమించుగా 5 నుంచి 7 నిమిషాల లోపల రీచ్ అయ్యేలాగా ప్లేస్ చేస్తున్నాం వాళ్ళని. ఈ సమస్యాత్మకమైన 558 పోలింగ్ లొకేషన్లలో కూడా మేము ఒక 150 విలేజెస్ని ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం. మా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అన్ని ఆ 150 విలేజెస్లో ఒక 2-3 విలేజెస్ ఒక గ్రూప్కి ఇచ్చాం. వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ ఉండేలాగా, ఈజీగా అవైలబుల్ ఉండేలాగా. ఈ రెస్పాన్స్ టీమ్స్ అన్నిటిలోనూ కనీసం ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఉంటాడు. సో రెస్పాన్సిబుల్గా వెంటనే వచ్చి అటెండ్ అవుతారు. అక్కడున్న సెంట్రల్ ఫోర్సెస్కి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా లేదా లోపల పోలింగ్ ఏజెంట్ని బెదిరించడాలు ఇట్లాంటివి చేసినా చాలా గట్టిగా చర్యలు తీసుకుంటాం. వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ సింపుల్ యాక్షన్ అగెయిన్స్ట్ ఎనీ స్మాల్ ఇన్సిడెంట్. చాలా స్ట్రిక్ట్గా ఇది అన్ని చోట్ల కన్వే చేయడం జరిగింది. నేనే దగ్గర ఒక 500 విలేజెస్ తిరిగిన దగ్గర ప్రతి చోట చెప్పాను, మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించడం కోసం కలెక్టరేట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము చాలా కష్టపడుతున్నాం. మాకు సహకరిస్తే ఎలక్షన్ ఇంకా బాగా అయ్యేలా చూస్తాం.
అలా కాదని శాంతి భద్రతలకు ఏదైనా విఘాతం కలిగిస్తే మాత్రం అంతే గట్టిగా చర్యలు తీసుకుంటాం. దీని గురించి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నేను చెప్పిన అన్ని ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో, జనరలీ అక్కడ వచ్చే ఇబ్బంది ఏమవుతుంది, ఏదో జరిగిపోతుంది ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు. దానికోసమే కెమెరాలు పెట్టాం. ఏదో జరుగుతోంది మా దగ్గరికి ఎవరు రెస్క్యూకి రాలేదు అంటారు. దానికోసమే ఎక్కువ టీమ్స్ పెట్టాం. మేము ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియట్లేదు అంటారు. దానికోసమే నంబర్లు అంటిస్తామంటున్నాం. సో మేము అన్ని ఈవెంచువాలిటీస్ ఆలోచించి చర్యలు తీసుకోవడం జరిగింది. సో ప్రెస్